మట్టిలో మాణిక్యం మాయమైపోయింది. తెలంగాణ జాతి జనులు పాడుకునే పాటకు ప్రాణం పోసిన గొంతుక మూగబోయింది. ఆసుగా జానపదాలు అల్లి పాడిన సహజ కవి తరలిపోయాడు. ముక్కోటి గొంతుకులకు చేతనం అందించిన ప్రజాకవి అందశ్రీ జీవితానికి రాజీనామా చేశారు. భువిలో పాడిన పాటలు చాలునని దివిజనులు మెచ్చే పాటలు పాడేందుకని అందశ్రీ దివికేగారు. జనం పాటకు మర్యాద తెచ్చిన మహాకవి కానరాని లోకాలకు తరలిపోయారు. అంద ఎల్లయ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. అందశ్రీ అంటే ఖచ్చితంగా తెలియని వారంటూ ఉండనే ఉండరు. ఆర్ద్రత నిండిన అక్షరాలకు ఆలోచనల్లోనే పురుడు పోసి వాటికి మనసులో రాగం కట్టి జనం నాలుకలపై నిలిచిపోయే పాటలను సృష్టించిన అందశ్రీ గుండె అలసిపోయింది. ఆ అలసటలోనే ఆగిపోయింది. అది తెలంగాణ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. మానవత్వం కరువైపోతోందని, మనిషన్నవాడు మాయమైపోతున్నాడు అని జీవితాంతం గుండెలు పగిలేలా ఆక్రోశించిన అందశ్రీ ఆ బాధలోనే భువికి రాజీనామా చేశారు. అనాథగా పుట్టాడు. పేదరికంతో సహవాసం చేశాడు. గొడ్ల కాపరిగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆ పని చేస్తూనే తనలో తాను పాటలు పాడుకునేవాడు. సెలయేటి గీతిలా అది సహజంగా పరవళ్లు తొక్కుతూ సాగిపోయేది. బడికి వెళ్లలేదు, అక్షరాలు నేర్వలేదు, పుస్తకాలు చదవలేదు. కాని ప్రపంచాన్ని మాత్రం బాగా చదివాడు. జన జీవితాలను, సమాజంలోని స్వార్థాలను, మనుషుల్లోని మాయలను బాగా అర్థం చేసుకున్నాడు. ఆ అవగాహనలోంచే ఆనిముత్యాల్లాంటి పాటలు అలవోకగా సృష్టించాడు. అప్పటికప్పుడు ఆలోచనలో నుంచి పదాలు పుట్టించి అక్కడికక్కడే వాటిని కదం తొక్కించి ఉరకలెత్తించే పాటలెన్నో సృష్టించాడు. గొడ్ల కాపరి పని మానేసి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. తాపి మేస్త్రీ అయ్యాడు. చుట్టూరా ఉన్న పేదల బతుకుల్లో కష్టాలు, కడగండ్లు స్పృశిస్తూ కదిలాడు. ఆయన పాడిన పాటలు తెలంగాణ ఉద్యమకారుల చేత కదం తొక్కించాయి. పదాలను రాపాడించి ముక్కోటి గొంతుకలను ఏకం చేశాడు. మాటలతోనే అగ్గి రాజేసి తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించాడు. తన జాతి జనులు పాడుకునేలా జయ జయ హే తెలంగాణ పాట పాడాడు. అదే తెలంగాణ రాష్ట్ర గీతమైంది. ఆయన పాటలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. అవి ఊరికే ఉండనియవు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేస్తాయి. వెన్నంటి ఉండి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాయి. పోరాటాలకు కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. కొమ్మ చెక్కితే బొమ్మరా, దాన్ని కొలిస్తే అమ్మరా అనగలిగిన గడసరి అందశ్రీ. ప్రపంచాన్ని చదువుకున్న అందశ్రీకి డాక్టరేట్ ఇచ్చి తనని తాను గౌరవించుకుంది కాకతీయ విశ్వవిద్యాలయం. గంగా సినిమాలో ఆయన రాసిన పాటలకు కాను నంది అవార్డు దక్కింది. ఎంతో నిరాడంబరంగా బతికేశాడు. కులాలు లేవు, మతాలు లేవు. మనిషిని మనిషిగా గౌరవించాలి అని నమ్మాడు. అలానే జీవించాడు. మనుషులను ప్రేమిస్తూ ఆనందించాడు. ఎవరు కనిపించినా మంచిగున్నావా అని ఆప్యాయంగా అడిగేవాడు. చనిపోవడానికి ఒకరోజు ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ నేను మృత్యువును జయించాను అని అన్నాడు అందశ్రీ. ఆయన మృత్యువును కాదు, భూలోకాన్నే జయించాడు. అందుకే దివిలోకంలో మరిన్ని పాటలు పాడ్డానికి మాయమైపోయాడు.